పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలోనే ఉండిపోవడానికి కారణం ఒకటి ఉంది, ప్రధానమైన కారణం. అది రకరకాలుగా నేను చెప్పను. సపోర్ట్ లేకపోవడం, కులం తక్కువలో పుట్టడం, లేదా ఇంకేదో కాదు. ప్రధానమైన కారణం ఇక్కడ ఉంటుంది. దానినే మానసిక అడ్డంకి అంటారు. ఏమంటారు గట్టిగా? మానసిక అడ్డంకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రెండు విషయాలు చెప్తాను వినండి. ఇక్కడ మానసిక శక్తి ఉంది, ఇక్కడ మానసిక లేమి ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకుంటే అది బలంగా మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు వినియోగించుకోలేకపోతే అది బలహీనతగా మారుతుంది. నేను రెండు పదాలు చెప్పాను, బలం, బలహీనత. సార్ చెప్పండి గట్టిగా. బలం, బలహీనత. మనం అనుకుంటాం కానీ ఇది అంత సులభమైంది కాదు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఆశ్చర్యపోయే ఎగ్జాంపుల్స్. నేను ఆశ్చర్యపోవడం, మీరు ఆశ్చర్యపోవడం కాదు, ప్రపంచం ఆశ్చర్యపోయినటువంటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 4 చెప్తా, మీకు అర్థమైపోతుంది. అందులో ఒకటి, ఒక తల్లి ఇంట్లో పనిచేసుకుంటూ ఉంది. ఒక తల్లి తన బిడ్డ బయట కారు పెట్టి ఆ కారుకు పంచర్ వేయడానికి జాకీ పెట్టి కింద ఆ జాకీ పెట్టున్నాడనే ఉద్దేశంతో కారు కింద చేరి పని చేసుకుంటా ఉన్నాడు. అకస్మాత్తుగా జాకీ స్లిప్ అయిపోయింది. ఆ కారు వచ్చి అతని ఎదురు మీద పడిపోయింది. బలమైనటువంటి కారు, బరువైన కారు, 10 మంది చేరినా ఎత్తలేనటువంటి కారు. ఎప్పుడైతే పడిందో పెద్దగా అమ్మాని కేకేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది తల్లి. పరిగెత్తుకుంటూ వస్తే ఎదురుగా కారు కింద బిడ్డ పడిపోన్నాడు. ఒక్కసారిగా ఆ తల్లి ఆ కారుని అవలీలగా పైకి లేపేసి అలానే పెట్టుకొని ఉంది. ఆ కింద ఉన్న కొడుకు వచ్చేసాడు బయటికి. ఈ లోపల పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఎలా ఎత్తగలిగావు ఈ కారుని, నీకు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ తర్వాత ఆమె మీద పరిశోధనలు కూడా చేశారు. నిజంగా ఆమెకి ఏమైనా బలం ఉందా? శారీరక బలం అంటే శారీరక బలం కాదు, మానసిక బలం. ఆ మానసిక బలం వల్ల ఏమైంది, ఆ కారుని లేపేయగలిగింది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకు అసలు అంతు చిక్కనటువంటి స్థలం ఉంది. దానినే మనోబలం అంటారు, మానసిక శక్తి అంటారు. ఆ మానసిక శక్తిని ఉపయోగించుకున్నట్లయితే కనుక నువ్వు అద్భుతాలు చేయగలవు. అర్థమైందా మీకు? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 1950 వరకు, 1950వ సంవత్సరం వరకు ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులందరికీ ఒక ఆలోచన ఏముండిందంటే, 1 మైలు దూరాన్ని పరిగెత్తాలంటే ఎవరైనా, ఎంతమ్మా? 1 మైలు దూరాన్ని పరిగెత్తాలంటే ఎవరికైనా సరే కనీసం 4 నిమిషాలు పడుతుంది. 4 నిమిషాల కంటే ఎవరైనా తక్కువ సమయంలో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తే నీ శరీరం సహకరించదు, గుండె వేగం పెరిగి చచ్చిపోతారు అని ఈ భూమి జీవం మొదలైనప్పటి నుంచి, మనిషి మొదలైనప్పటి నుంచి 1950 సంవత్సరం వరకు నమ్మింది, భూగోళం నమ్మింది. అర్థమైందా మీకు? కానీ ఒక అతను గట్టిగా పట్టుకున్నాడు, నేను ఎందుకని దీన్ని బ్రేక్ చేయకూడదు అనుకున్నాడు. దాన్ని బ్రేక్ చేయాలని ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన రోజర్ బ్యానిస్టర్ ఆయన పేరు, 25 ఏళ్ల మెడికల్ విద్యార్థి, అథ్లెట్ కాదు, మెడికల్ విద్యార్థి. ఆయన అనుకున్నాడు, నేను బ్రేక్ చేస్తాననుకున్నాడు. 1954 ఒలింపిక్స్లో మనసులో గట్టిగా నిర్ణయించుకొని ఈరోజు ప్రపంచ చరిత్ర నేను తిరగరాయాలి అనుకున్నాడు. ప్రారంభించాడు పరుగు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు, ఇది సాధించగలడా ఇతనని. ఆయనకి మాత్రం డౌట్ లేదు, సాధిస్తాను. 4 నిమిషాల కంటే ముందు పరిగెత్తినా కూడా మనిషి చావరు అని నిరూపించాడు. ఆ తర్వాత కేవలం 46 రోజులకే ఇంకొక అతను పరిగెత్తాడు. ఆ తర్వాత ఇప్పటికీ 360 మంది వరకు. ఒక ఆలోచన, అర్థమైందా? ఆ ఆలోచన ఆపడేసింది. కాబట్టి మా ముత్తాత నిరుపేద, మా తాత నిరుపేద, మా నాన్న నిరుపేద, నేను కూడా నిరుపేదగానే పుట్టా, నన్ను ఇంకెవరూ మార్చలేరు, మా రాత ఇంతే, మా తలరాత ఇంతే అనుకున్న వాడు ఎప్పుడు బాగుపడే అవకాశం లేదు.
దాన్ని బ్రేక్ చేయాలని ఎవడైతే నిర్ణయించుకుంటాడో వాడు మాత్రమే ముందుంటాడు. ఇది మానసిక అడ్డంకి పేదరికం అన్నది. పేదరికం మానసిక అడ్డంకి. జ్ఞాపకం ఉండదు మానసిక అడ్డంకి. నేను మాట్లాడలేను మానసిక అడ్డంకి. నేను 10 మందిలో తిరగలేను మానసిక అడ్డంకి. నేను ఏం చేసినా ఫెయిల్ అవుతాను మానసిక అడ్డంకి. నాకు అదృష్టం లేదు మానసిక అడ్డంకి. ఈ మానసిక అవరోధాలను నువ్వు బ్రేక్ చేయగలిగితే కనుక నీ జీవితంలో ముందుకెళ్తావు. దీన్ని ఎవరైనా బ్రేక్ చేశారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తా. మోరిస్ గుడ్మ్యాన్ అనేటువంటి ఒక వ్యక్తి విమానం నడుపుతూ, చిన్న విమానం అద్దెకు తీసుకొని నడుపుతూ అలా షికారుకి వెళ్తూ ల్యాండ్ చేసేటప్పటికి ఇంజిన్ పోయింది. ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఎంతో జాగ్రత్తగా ల్యాండ్ చేయాలనుకున్నా ల్యాండ్ చేయలేకపోయాడు. ఒక్కడే ఉన్నాడు విమానంలో, చిన్న విమానం. చివరికి అది ల్యాండ్ అయ్యేటప్పటికి ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది, పేలిపోయింది. అదృష్టవశాత్తు ఇతను బతికాడు. అయితే వెన్నుముక్క మొత్తం విరిగిపోయింది. చివరికి డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈయన బతికున్న శవం, ఒక కంటి రెప్ప తప్ప జీవితంలో అతను ఏమీ చేయలేడు, కంటి రెప్ప మాత్రమే ఆడించగలడు, ఇంకేం చేయలేడని నిర్ధారించారు డాక్టర్లు. కానీ ఆయన నిర్ణయించాడు. డాక్టర్లు ఏంటి నాకు చెప్పేది, నేను నిర్ణయిస్తున్నా 1 సంవత్సరం లోపు నేను నడుస్తాను, 1 సంవత్సరం లోపు నేను మాట్లాడతానని నిర్ణయించి రికార్డు బ్రేక్ చేసి 1 సంవత్సరంలో డాక్టర్లందరినీ ఆశ్చర్యపరిచి సాధారణమైన మనిషిలాగా జీవించడం మొదలుపెట్టాడు. ఇది ఎప్పుడో జరిగింది కాదు, 1981లో జరిగినటువంటిది. అర్థమైందా? ఎలా సాధ్యమండి? డాక్టర్ల రిపోర్ట్లు ఉన్నాయి. మానసిక బలం అంత గొప్పది. ఇంకొక ఆయన ఉన్నాడు, జో డిస్పెన్జా అంటారు ఆయన పేరు. ఇంటర్నెట్లో మీకు అమెజాన్లో కూడా ఆయన రాసిన పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. 1986లో ఆయన సైకిల్ మీద పోతూ ఉంటే రేసులో ఒక కారు వచ్చి ఢీకొట్టింది. భయంకరమైన యాక్సిడెంట్, స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది. వెన్నుపూస 3 దగ్గరలో విరిగిపోయింది. శరీరంలో ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. హాస్పిటల్లో చేర్చిన తర్వాత డాక్టర్లు ఇదే మాట చెప్పారు, ఈయన కోలుకోవడం అసాధ్యం, ఒకవేళ కోలుకున్నా నడవడం అసాధ్యం అని చెప్పి తేల్చేశారు. ఆయన చెప్పాడు తన మనసుకి, 10 వారాల్లో నేను లేయాలి, 10 వారాల్లో నీకు సమయం ఇస్తున్నా, డాక్టర్లు నాకు ఇచ్చేదేంటి అని చెప్పి ఆయన ఇమాజినేషన్ ద్వారా, ధ్యానం ద్వారా, ఇది రికార్డ్ అండి. ఇది నేను చెప్పేది కాదు, కాకమ్మ కథ కాదు, ఇది రికార్డెడ్. ఇది 10 వారాలు అంటే 9.5 వారాల్లోనే ఆయన లేచి మాట్లాడి ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ప్రపంచమంతా ఇస్తున్నాడు. అద్భుతంగా నిర్ణయించాడు. అదేంటి అంటే కన్నా మానసిక అడ్డంకి. యు ఆర్ ద ప్లేసిబో అంటారు దాన్ని. ఆయన రాసిన పుస్తకం పేరు యు ఆర్ ద ప్లేసిబో అని అంటారు. మీరు కావాలంటే ఆ శక్తి ఎంత ఉందో చూడండి. అందుకనే ఒకటే అంటారు, రేపు వచ్చే విజయం కాదు, ఆ విజయాన్ని నువ్వు ముందుగానే చూడు, ముందుగానే అనుభవించు. నువ్వు అంబానీ ఫ్యామిలీలో ఒకటిగా మారాలి అంటే ఇప్పటి నుంచి అంబానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించి చూడు. లేదా ఒక భక్తుడిగా నువ్వు మారాలంటే ఒక భక్తుడు ఏ విధంగా ఉన్నాడో ఇప్పటి నుంచి అలా ఉండి చూడు. ఒక కీర్తనాకారుడు కావాలంటే ఒక కీర్తనాకారుడు ఎలా ఉంటాడో ఇప్పటి నుంచి అనుభవించి చూడు అని అంటారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కేవలం శారీరక బలమే కాదు, మానసిక బలం ప్రధానమైనది. కాబట్టి శక్తి ఎక్కడుంది ఒకసారి చూపిస్తారా? ప్లేస్ చూపిస్తారా పిల్లలు గట్టిగా? ఓకే, అద్భుతం. కాబట్టి మీరే చెప్పండి, నువ్వు చేయాల్సిన పోరాటం, నీ పేదరికం బ్రేక్ చేయాలన్నా, నీ అపజయాన్ని బ్రేక్ చేయాలన్నా నువ్వు చేయాల్సిన పోరాటం బయట కాదు, లోపల ఉంది. ఆ లోపల నువ్వు పోరాటం చేయాలి. అలా సాధించిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. మీకు ఒకసారి కలెక్టర్ గారు ముత్యాల రాజు గారు మీకు తెలిసి ఉంటుంది, పేరు వినుంటారు. మన నెల్లూరు జిల్లాకు వచ్చాడు. ఆ ముత్యాల రాజు గారి గురించి నేను ఒక పాట రాయాల్సి వచ్చి ఆయన చరిత్ర అంతా చదవడం మొదలుపెట్టే గూగుల్లో. మొత్తం చేసిన తర్వాత ఒక పాట రాసి రికార్డ్ చేసి ఆయన దాన్ని రిలీజ్ చేయించాం. ఆ క్రమంలో నేను చూసే కొన్ని విషయాలు. వాళ్ళు ఒక పట్టపాలెంలో జాలర కుటుంబంలో పుట్టిన అబ్బాయి, బాగా చదివే అబ్బాయి. బాగా చదివినంత మాత్రం నా స్థాయికి పోయే అవకాశం లేదు. అతనికి ఇంకేదో ఒక బలం తోడైంది, అదే మానసిక బలం. ఒకసారి ఆ అబ్బాయి వేరే ఊర్లో చదువుతూ ఉంటే వాళ్ళ చెల్లెలు జ్వరం వచ్చి చనిపోయింది. వాళ్ళ చెల్లెలు చనిపోయిన రోజు వాళ్ళకి అబ్బాయికి ఎగ్జామ్ ఉంది.
ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయికి చెప్పలేదు, చెల్లెలు చనిపోయిందనే విషయం చెప్పలేదు. ఎత్తుబడి కూడా అయిపోయింది. ఎగ్జామ్స్ అంతా అయిన తర్వాత వస్తూ ఉంటే వాళ్ళు ఊరు దాటడానికి ఒక పెద్ద కాలం ఉంది. పడవెక్కాడు. పడవెక్కిన వెంటనే ఆ పడవలో ఉండే వాళ్ళందరూ మొహం చిట్లించుకున్నారు. వాడి వైపు చూడకూడలేదు. వాడు అన్నాడు, మామ ఏమి నాతో మాట్లాడటం లేదే, చీ పోరా నువ్వు మనిషివి అన్న. ఏమైందో ఇతను తెలియదు. ఊర్లోకి వచ్చాడు. ఊర్లోకి వస్తే వీడి మొహం మీద తలుపేసుకుంటున్నారు అందరూ. ఏం అర్థం కాలేదు. వాళ్ళు చిన్నాయన దగ్గరికి వెళ్ళాడు. చిన్నాయన ఏమైంది, ఊర్లో వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు అంటే, నీకు ఓ మాట చెప్పాలి రారా అని తీసుకుపోయాడు ఇంట్లోకి. వాళ్ళు భయపడుతున్నారు, ఏం చెప్పాలో తెలియదు. ఇంట్లోకి వెళ్ళి కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టిన ప్లేస్ ఎదురుగా అమ్మాయి ఫోటో ఉంది. అమ్మాయి ఫోటోకి దండ ఉంది. ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయి ఏడ్చాడు బోర్న. నా చెల్లెలు చనిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదన్నారు. నాన్న నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ పోతాయని భయపడ్డాం అని తల్లిదండ్రులు చెప్పారు. మీరు ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయి చదువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంత ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే కనుక బ్రేక్ చేయాలి, ఆ కుటుంబ వ్యవస్థను బ్రేక్ చేయాలి, ఆ పేదరికాన్ని బ్రేక్ చేయాలి నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. ఆ తర్వాత ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ అబ్బాయికి చూపించలేదు. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు, చూపించలేదు అసలు. ఆ తర్వాత వాళ్ళు చిన్నాయన్ని అడిగాడంట, ఎలా జరిగింది అని. ఎలా జరిగింది అంటే చెప్పాడు, జ్వరం వచ్చింది, జ్వరం తీవ్రమైంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే నీకు తెలుసు కదా ఏరు దాటాలి, ఏరు దాటేసరికి సమయం అయిపోయింది, మీ చెల్లెలే కదరా ఈ ఊర్లో ఎంతోమంది చనిపోయినారు ఆ నదికి బ్రిడ్జి లేనందువల్ల అని చెప్పాడట. ఆ రోజు అన్నాడట వాళ్ళ చిన్నాయనతో, మరి బ్రిడ్జి ఎందుకు రాలేదన్నాడట. ఎవరు అనుకోలేదు, ఎవరు అనుకుంటే ఆ వద్ది అన్నారట. చూడండి ఆ విధి ఎలా నడిపిస్తుందో, చూడండి ప్రకృతి ఎలా నడిపిస్తుందో. ఆయన అన్నాడట, ఒక కలెక్టర్ అనుకుంటే అయిపోద్ది రా అన్నాడు. కలెక్టర్ అయిపోద్ది అనుకున్నాడు. అప్పుడు అన్నాడట, అయితే నేను కలెక్టర్ అయితే అయిపోద్ది అన్నాడు. ఓ నువ్వు కలెక్టర్ అయితే అయిపోద్ది అన్నాడు. అర్థమైందా? అది మనసులో పడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకటి. ఆ తర్వాత ఆయన పోలీసు ఐఏఎస్ ఐపీఎస్ అయినాడు. అయినా తృప్తి లేదు, బ్రిడ్జి రావాలి, ఐఏఎస్ కావాలి. పోలీసుగా ఆయన ట్రైనింగ్ తీసుకుంటానే మళ్ళీ ఐఏఎస్ రాశాడు, మళ్ళీ ఐఏఎస్ సాధించాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆయన సాధించిన విజయం ఏంటంటే భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ సంపాదించాడు. భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఐఏఎస్లో. అప్పుడు రాజశేఖర రెడ్డి పిలిచి విందు ఏర్పాటు చేసి వాళ్ళ అమ్మకి నాన్నకి అందరికీ, వాళ్ళ అమ్మ వాళ్ళు విందుకు పోతుంటే సెక్యూరిటీ ఆపేసింది. ఆ రోజు సెక్యూరిటీ ఆపేసింది వాళ్ళ అమ్మని. ముతక చీర మామూలు పంచె కట్టుకొచ్చారు వాళ్ళిద్దరు. సెక్యూరిటీ ఆపేసింది. ఇక్కడ లోపల ఫంక్షన్ జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారి ఫంక్షన్, మీరు అలౌడ్ కాదంటే, అయ్యా ఆ ఫంక్షన్ ఎవరైతే చేస్తున్నారో ఆయన నా కొడుకు, అమ్మ లేదు మేము పంపమన్నారు. చివరికి ఆ విషయం లోపలికి జారేస్తే ఆ కొడుకు పరిగెత్తుకుంటా వచ్చి అమ్మని కౌగులించుకున్న ఆ ఫోటో ఇప్పుడు నెట్లో ఉంటుంది చూడండి. అద్భుతమైనటువంటి ఫోటో అది. అంత స్థాయికి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి అడిగాడు, నువ్వు మన రాష్ట్రానికి పేరు తెచ్చావు, నీకేమన్నా కోరిక కావాలంటే కోరుకో అన్నాడు అందరి ముందు. అప్పుడు అన్నాడు, సార్ మా ఊరికి బ్రిడ్జి కావాలి అన్నాడు. వెంటనే శాంక్షన్ చేసి బ్రిడ్జి కట్టిస్తే ఆ బ్రిడ్జి మీద వారి భార్య పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు నిలబడుకొని తీసుకున్న ఫోటో మేము పాటలో పెట్టాం. దీనన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ మొదలైనటువంటి ఆకాంక్ష, ఇక్కడ మొదలైనటువంటి ఆ తపన నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే నీ ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ కోరిక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నువ్వు వేసేటువంటి ప్రతి అడుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అర్థమైందా మీకు? కాబట్టి అలాంటి ముత్యాల రాజులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, నా ముందున్నారు. ఎందుకంటే విజయం సాధించడానికి ఏ పవర్ అయితే కావాలో ఆ పవర్ ఒక్క పేదరికంలోనే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరికే అవకాశం లేదు. ఆ పేదరికం ఇచ్చేటువంటి ఆ పుష్తో ఎక్కడికెక్కడికో వెళ్ళి చేరుతారు ఆ పేదవాళ్ళు. కావాలంటే ఈరోజు మీరు పట్టి రాసుకోండి, భారతదేశంలో ఉన్న ఉన్నతాధికారుల పేర్లన్నీ రాయండి. ఆ ఉన్నతాధికారుల పేర్లన్నీ రాసి వాళ్ళ వికీపీడియా చూడండి, వాళ్ళ బయోగ్రఫీ చూడండి. ఖచ్చితంగా వాళ్ళు ఒక మారుమూల పల్లె నుంచో ఒక పేదరికంలో నుంచో వచ్చుంటారు తప్ప ఇంకోటి కాదు. 90% మంది. నేను ఒకటే చెప్తా, ఇక్కడ ఉన్న బిడ్డలు కనుక ఒక్క నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ఏంటంటే నా చదువు నా కుటుంబ చరిత్రని మార్చి పడేస్తుంది.
అనే ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈరోజు అద్భుతంగా మీరు ముందుకు వెళ్తారు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను సాధించేస్తానంటే తెలియదు. అలా సాధించడానికి నీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో చూసుకోవాలి. ఆ ఆయుధంలో ఒక్కటి మాత్రం చెప్తా ఇక్కడ, ఎందుకంటే ఇది అనంతమైన టాపిక్. ఇది అనంతం. ఒక విషయం చెప్తా, నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలలో ప్రధానమైన ఆయుధం ఒకటి ఉంది. అదేంటి అంటే టైం, సమయం. సమయాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు జీవితంలో బాగుపడే అవకాశమే లేదు. ఉదాహరణకి ఈరోజు నేను రీల్స్ చూస్తున్నారు పిల్లలు. రీల్స్ తెలుసు కదా, ఫేస్బుక్లో వస్తాయి. అలా రీల్స్ చూడాలని ఒక్కసారి ఇలా అంటే నీకు తెలియకుండానే చూస్తూనే ఉంటావు. అది అరగంట అవుతుంది, గంట కూడా అవుతుంది. ఈ గంట సేపు నువ్వు ఏం చేసావు అంటే ఆ రీల్స్ చేసిన వాళ్ళకి 4 రూపాయలు సంపాదించుకునేదానికి అవకాశం ఇచ్చావు. యూట్యూబ్లోకి వెళ్తావు, నానా చెత్త చూస్తావు. అందరూ మేధావులు యూట్యూబ్లో ఉండే మేధావులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అంటే వాడికి ఏం తెలిసినా చెప్తుంటాడు, తెలియకపోయినా చెప్తుంటాడు, ప్రమాదం. కాబట్టి వాళ్ళ టైం నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఆ యూట్యూబ్లో ఉండే 10 నిమిషాలు 15 నిమిషాలు చూసి యూట్యూబ్ నుంచి వాడికి $1 $1.5 వచ్చేటట్టు చేస్తున్నావు. టీవీ చూస్తున్నావు, టీవీలో ప్రకటనలు చూస్తున్నావు. నువ్వు చేసేది ఏంటంటే కనుక ఆ ప్రకటనలు ఇచ్చే వాళ్ళకి నీ బ్రెయిన్లో చోటిస్తున్నావు. ఆ తర్వాత కొనాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రకటన నీకు గుర్తొస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ నీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రీల్స్ చూడడం కానీ ఇంకోటి కానీ. మీకు ఒక మాట చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా. ఈ సందర్భంలో చెప్పకూడని అంశమే కానీ చెప్పాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 7వ తరగతి పిల్లాడికి వాళ్ళ అమ్మ నాన్న ముద్దుగా మొబైల్ ఇచ్చారు, స్మార్ట్ మొబైల్. 7వ తరగతి పిల్లాడు, వాడికి అవసరమా? 7వ తరగతి పిల్లాడికి అవసరమా? ఇచ్చారు. వాడు దాన్ని చూసుకొని ఎప్పుడు వాడి చేతిలో ఉంటుంది మొబైల్, తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఉంటే ఆ పక్కన ఉండే పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, అమ్మ మీ వాడు ఆ మొబైల్లో బ్లూ ఫిల్మ్లు చూపిస్తున్నాడు, పోర్న్ వీడియోలు చూపిస్తున్నాడు, బూతు బొమ్మలు చూపిస్తున్నాడు, మా పిల్లలు చెడగొడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అన్నారు, నా బిడ్డ అలాంటి వాడు కాదు, వాడేదో పాటలు చూసుకుంటాడు దాంట్లో అని అన్నారు. ఆ మధ్యస్థం తిరిగి నా కాడికి వచ్చింది. నేను ఇప్పుడు మధ్యస్థం చేయాలి దానికి. వాళ్ళేమో వాడి వల్ల చెడిపోయినాడు మా బిడ్డలు అంటారు, వీడేమో నా వల్ల నేను ఎప్పుడు చూపించలేదు సార్ అంటాడు. అప్పుడు మా పక్కన ఉండే టీచర్ ఒక మాట అనింది, అదేంటంటే ఎందుకు సార్ ఈ మొబైల్ ఏనా అది అనింది. అవునంటే ఆ మొబైల్ ఇలా ఇవ్వండి అని చెప్పి వాడి హిస్టరీ మొత్తం చూసింది. వాడు ఏ సమయంలో ఏది చూశాడో మొత్తం బయట పెడితే ఆ చూసినటువంటి వాటిని క్లిక్ చేసి వాళ్ళ అమ్మకు చూపిస్తే పెద్దగా ఏడుస్తూ కుప్ప కూలిపోయింది వాళ్ళ అమ్మ. బూతు బొమ్మలు చూస్తున్నాడు వాడు. 7వ తరగతి పిల్లాడికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు అంతకు మించిన దుర్మార్గులు ఇంకొకరి భూమి మీద ఉండరు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గపు తల్లిదండ్రుల వలనే సమాజం నాశనం అయిపోతూ ఉంది. ఈరోజు సమాజానికి పెట్టిన చీడ ఎవరంటే కన్నా నిర్లక్ష్యపు తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు మాత్రమే నిర్లక్ష్యంగా బిడ్డల్ని పెంచి రోడ్డు మీద వదిలేసి నాశనం చేస్తున్నారు. ఈ మధ్య ఒక వీడియో చూస్తుంటారు మీరు. ఏటీఎంలో ఉండేటువంటి ఒక సెక్యూరిటీ గార్డుని ఒక 16 సంవత్సరాల పిల్లాడు వెళ్ళి గొలుసులు తీసుకొని మొహం మీద గుద్ది వాడు స్పృహ తప్పిపోయేటట్టు చేసి ఆ ఏటీఎంలోంచి దొంగలించుకొని వచ్చాడు. 16 సంవత్సరాల పిల్లాడు. మరి ఎవరు నేర్పించారు వాడికి? ఆ మొబైల్ కాదా? మీరు రీల్స్లో చూస్తే ఇంకా దుర్మార్గం ఏంటంటే మామ కోడల మీద కన్నేయడం, వదిన మీద మరిది కన్నేయడం, సవతి తల్లి సవతి కొడుకుని తీసుకెళ్ళిపోవడం. ఈ మధ్య పేపర్లో కూడా వేశారు. సవతి తల్లి సవతి కొడుకుని తీసుకెళ్ళిపోవడం, లేపుకొని వెళ్ళిపోవడం, వివాహం చేసుకోవడం. ఎప్పుడైనా విన్నామా ఇవి మనం? చరిత్రలో ఎప్పుడైనా ఉందా, జరిగిందా? సనాతన ధర్మం సర్వనాశనం అయ్యేది మీ అరచేతిలో ఉండేటువంటి ఆ ఫోన్లోనే, ఆ మొబైల్లోనే. ఆ మొబైల్ని వాడికై వాడు నిర్వహించుకునే విచక్షణా జ్ఞానం వచ్చేంత వరకు దయచేసి పేరెంట్స్ చెప్తున్నా, ముదిగారం వద్దు. మీరు కావాలంటే వాడికి ఇంకేదైనా కొనివ్వండి, ఆట వస్తువులు కొనివ్వండి, చదువుకోవడానికి పుస్తకాలు కొనివ్వండి. అంతేగాని మొబైల్ ఫోన్ని మాత్రం
వాడు ఇంజనీరింగ్ అయ్యేంత వరకు కానీ లేదా ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు కానీ మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలిగితే అంతవరకు కంట్రోల్ చేసి వాడి దరిదాపులకు పోకుండా చూసుకోండి. ఒకవేళ సెల్ ఫోన్ ఇవ్వాలనుకుంటే కనుక 2 రోజులకు ఒకసారి దాన్ని చెక్ చేయండి. దాంట్లో ఏమేమి లాక్ చేయాలో అవన్నీ లాక్ చేయండి. ఇంటర్నెట్లో ఆ సౌకర్యాలన్నీ ఉన్నాయి. మొబైల్ ఇచ్చేసితే వదిలేయాల్సిన పని లేదు. ఈ మొబైల్లో పలానా వీడియోలు రాకూడదు అని అంటే కానీ నువ్వు లాక్ చేసేవచ్చు, ఇంక రావయి. మరి అదైనా ఏర్పాటు చేయండి. ఏ ఏర్పాటైనా చేయండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ దయచేసి వాడు ఎదిగేంత వరకు, వాడి కాళ్ళ మీద నిలబడేటువంటి వాడి ఆలోచన శక్తి పరిణతి చెందిందనేంత వరకు దయచేసి ఇవ్వద్దు. ఈ ఒక్కదాన్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అద్భుతమైన విజయాలు మీరు సాధిస్తారు. ఇప్పుడు నేను మీరు విజయం సాధించడానికి ఒక్క ఆయుధం మాత్రమే చెప్పాను. ఇలాంటి ఆయుధాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని నేర్చుకోండి. దయచేసి చెప్తున్నా, పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. పెద్దలైనా పిల్లలైనా అద్భుతమైనటువంటి ప్రగతి మన జీవితంలో వస్తుంది తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. గట్టిగా జై హింద్, జై హింద్, జై హింద్. Thank you very much.